స్వేచ్ఛగా పక్షులు గాలిలో ఎగరడంలో సైన్స్ దాగి ఉందని, విమానాల తయారీకి నాంది పలికిందని ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం అన్నారు. జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో పక్షుల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్ల మల్లేశం మాట్లాడుతూ, అంతరించిపోతున్న పక్షి జాతులను రక్షించుకోవడం కోసం అందరిలో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జనవరి 5న జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటు క్రిమికీటకాలను తింటూ పంటలకు ఆశించే చీడపురుగుల సంఖ్యను పరిమితం చేస్తాయని అన్నారు. విత్తనాల వ్యాప్తి, అడవుల విస్తరణ, పరాగ సంపర్కంలో పక్షులు కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే నైపుణ్యంలో సైన్స్ దాగి ఉందని, ఏరోడైనమిక్స్ సూత్రాలను పాటిస్తుందని గుర్తించి విమానాల తయారీ ఆలోచన మానవులకు కలిగిందని గుర్తు చేశారు. మూఢనమ్మకాలు, ఆహారం, అక్రమ రవాణాతో పాటు రసాయన మందుల ప్రభావం, అడవుల నరికివేత, పట్టణీకరణ, ఆవాసాల విధ్వంసం వంటి చర్యల వల్ల ఇప్పటికే 12% పక్షి జాతులు అంతరించిపోయాయని అన్నారు. పక్షులను కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా పక్షి జాతులు అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని అన్నారు. అంతకుముందు విద్యార్థులకు నీకు నచ్చిన పక్షి అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రమాద స్థాయిలో ఉన్న వివిధ రకాల పక్షుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంటరీలు తిలకించారు. అనంతరం తమ చుట్టూ ఉన్న పక్షులను రక్షించుకుంటామని, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించబోమని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు సిద్ధరాములు, త్రిగుణ, భీమయ్య, సంతోష్, మల్లయ్య, అహ్మద్ పాషా, రాజమణి తదితరులు పాల్గొన్నారు.